నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ రీసెంట్ గా వచ్చాయి. అయితే గ్రూప్ 2 రిజల్ట్స్ లో స్టేట్ 5th ర్యాంక్ వచ్చిన ప్రీతం రెడ్డి మనతో ఉన్నారు. తన జర్నీ గురించి గ్రూప్ 2 జర్నీ గురించి తెలుసుకుందాము. అయితే ప్రీతం నా స్టూడెంట్, మా దగ్గర శిఖర ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మా దగ్గర చదువుకున్న స్టూడెంట్. తను ఇన్నేళ్ల జర్నీ, తన సంఘర్షణ, తన ప్రోస్ అండ్ కాన్స్ అన్ని తెలుసుకునే ముందు కంగ్రాచులేషన్స్ ప్రీతం, వెల్కమ్ టు ది ఇంటరాక్షన్. యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ప్రీతంది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ముందు మనం తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఫ్యామిలీ గురించి చెప్పు ప్రీతం. యా మా ఫాదర్ బేసిక్ గా బిజినెస్ చేస్తారు. స్టేషనరీ షాప్ ఉంది. మా మదర్ హౌస్ వైఫ్ అండ్ మా వైఫ్ కూడా హౌస్ వైఫ్. నాకు ఒక 3 years డాటర్ ఉంది. అసలు మీ నాన్న బిజినెస్ కదా ప్రీతం, మరి ఎందుకు గ్రూప్ సైడ్ వచ్చినావు? అంటే గవర్నమెంట్ జాబ్ అని ఎందుకు అనుకున్నావు? యా 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 మా చిన్నప్పటి నుంచి మా డాడీ కొద్దిగా జాబ్ చేస్తేనే బాగుంటది, ఎక్కువ నీకు ఎక్కువ గుర్తింపు ఉంటది, నువ్వు సర్వీస్ చేసే అవకాశం ఉంటది, బిజినెస్ లో పెద్ద పెద్ద ఏం లేదు. నాకు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద బిజినెస్ ఏం ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నుంచి కూడా జాబ్ అంటేనే ఇంట్రెస్ట్. అందులో గవర్నమెంట్ జాబ్ అయితే ఇంకెక్కువ స్కోప్ ఉంటది, ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటదని నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నా. మా ఫాదర్ కూడా నాకు నా ఇంట్రెస్ట్ నచ్చి ఆయన కూడా ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసిండ్రు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్ ప్రీతం? నేను ఇక్కడ 10th వరకు ఇక్కడ ఆదిలాబాద్ లోనే చదువుకున్నా, ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో. ఇంటర్ శ్రీ చైతన్యలో చదివినా. నేను బీటెక్ జేఎన్టీ యూనివర్సిటీ కుకట్పల్లిలో చేసిన. బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేసి నా బీటెక్ అవగానే నేను గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. చాలా మంది బీటెక్ చేసే స్టూడెంట్స్ గ్రూప్స్, సివిల్ సర్వీసెస్ కష్టం అంటారు. ఎందుకంటే టెక్నికల్ ఆస్పెక్ట్ లో చదువుకున్నాం మేము, ఇది కష్టమేమో అని భయపడతారు. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు? నేను కూడా ఫస్ట్ అదే అదే ఫస్ట్ కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అదే భయంతో ఉండే. కంప్లీట్ డిఫరెంట్ స్ట్రీమ్, నేను కంప్లీట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇది కంప్లీట్ సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకొని ఫస్ట్ భయపడే ఇంట్లోకి వచ్చిన. కానీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 month లోనే నాకు అర్థమైపోయింది మనకు ఆ సైంటిఫికల్ థింకింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇందులో. ఆ సైంటిఫికల్ థింకింగ్ తోని సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకన్నా కూడా మనం బెటర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఇవన్నీ మనకి అనలిటికల్ థింకింగ్ ఏదైతే మనకు బీటెక్ లో వస్తుందో అది ఇందులో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మనం కాంపిటీషన్ లో మనం వే హెడ్ ఆఫ్ వెళ్ళిపోతాం ఆ థింకింగ్ వల్ల. సో మనం ఈజీగానే అన్ని నేర్చుకోవచ్చు. మనకి మంచి గైడెన్స్ ఉంటే పెద్ద కష్టమేం కాదు. విత్ ఇన్ 1 year లోనే మనము అన్ని పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటే వీ కెన్ క్రాక్ ఈజీలీ. బీటెక్ వాళ్ళకి ఇంకా ఈజీ అని చెప్తాను నేను. ఇంకా ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ అనేది ప్లస్ అవుతుంది. మనం వేరే స్టూడెంట్స్ ని చూస్తున్న వాళ్ళు కొద్దిగా మ్యాథ్స్ లో కొద్దిగా వాళ్ళు స్కోర్ తక్కువ చేస్తున్నారు. సో మనకి అది ర్యాంక్ లో మనకు చాలా ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ ర్యాంక్ వస్తుంది ఆ మ్యాథ్స్ స్కోరింగ్ వల్ల. నీ గ్రూప్ 2 ప్రిపరేషన్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ప్రీతం? ఇప్పటి నుండి స్టార్ట్ చేసినావు, ఎట్లా స్టార్ట్ చేసినావు, ఎట్లా ప్రిపేర్ అయినావు? నా గ్రూప్ 2 జర్నీ 2015 లో స్టార్ట్ అయింది. 2015 మేలో నా బీటెక్ కంప్లీట్ అయింది. 2015 జూన్ లో నేను శిఖర్ అకాడమీలో కోచింగ్ జాయిన్ అయిన, గ్రూప్ 2 కోచింగ్. ఆల్మోస్ట్ ఒక 9 months కోచింగ్ తీసుకున్నా. 9 months కోచింగ్ తర్వాత నేను మళ్ళీ నా ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నా. 16 లో నేను గ్రూప్ 2 అటెంప్ట్ చేసిన. ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఫైనల్ రిజల్ట్ లో చాలా నేరోగా జస్ట్ 1 mark తోనే నాకు సర్వీస్ మిస్ అయింది. ఈ గ్రూప్ టూ తో పాటు 2016 లోనే నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ కూడా ఎగ్జామ్ రాసిన, ఇవాళ సెలెక్ట్ అయినా. సో 17 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఇవాళ రోజు వరకు కూడా నేను అదే జాబ్ కంటిన్యూ చేస్తున్నా. ఈ లాస్ట్ 2022లో నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ చేసిన. 2024 లో సక్సెస్ఫుల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి మీ ముందర ఉన్నా. అయితే గ్రూప్ 2 నాకు గుర్తుండి మీ బ్యాచ్ మేట్స్ చాలా మంది లాస్ట్ టైమే సెలెక్ట్ అయ్యిండ్రు. శిఖరాల నీతో పాటు చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యిండ్రు. నీకు 1 mark తో పోయింది. ఆ ఫెయిల్యూర్ ని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఎందుకంటే చాలా మంది డిజెక్ట్ అవుతారు. ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పటి నుండి ఎంత మంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారో, వాళ్ళు ఆ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు, యాక్సెప్టెన్స్ కష్టం అవుతుంది. నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు ఆ ఫెయిల్యూర్ ని? యాక్చువల్లీ 2016 లో గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాక బాగా డిసప్పాయింట్ అయిన 1 mark తో పోయినందుకు. అండ్ మా ఫ్రెండ్స్ అందరు సెలెక్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయినా, వాళ్ళతో పాటు చదువుకొని నేను సెలెక్ట్ అయినందుకు కొద్దిగా బాగానే డిసప్పాయింట్ అయినా. కొద్దిగా టైం పట్టింది అందులో నుంచి బయటకు రావడానికి.
బై గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలా, నాకు ఇంకొక జాబ్ వచ్చింది. సో ఆ జాబ్ లో ఆ జాబ్ చేస్తా ఉండి అది డిసప్పాయింట్మెంట్ ని నేను మర్చిపోయినా. మళ్ళీ 5 ఇయర్స్ వరకు నేను ఎలాంటి ప్రిపరేషన్ ఏమి చేయలేదు. 2017 నుంచి 22 వరకు. 22లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఎక్కడనో నేను ఇంకా ప్రూవ్ చేయాలి పబ్లిక్ కి. నాది 1 మార్క్ లో పోయింది. 1 మార్క్ లో పోయినా, 10 మార్క్ లో పోయినా అది నీకు వస్తేనే వచ్చినట్టు, వస్తేనే నేను గుర్తిస్తారు. రాకపోతే ఎవరు కూడా పట్టించుకోరు. పబ్లిక్ కి అవసరం లేదు, నీకు 1 మార్క్ తో పోయిందో, హాఫ్ మార్క్ తో పోయిందో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి వస్తేనే వచ్చినట్టు. సో నేను ఏదో ప్రూవ్ చేయాలి, ఏదో మిస్ అవుతుంది అనిపించింది. సో మళ్ళీ 2022లో ఆ మిస్సింగ్ పార్ట్ ని కలుపుదామని మళ్ళీ నేను 2022లో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నాకు మంచిగా 2 ఇయర్స్ టైం దొరికింది 24 వరకు. సో పాత ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా యూజ్ అయింది. సో ఇవాళ మంచి 5th ర్యాంక్ వచ్చి సో అందరూ ఇప్పుడు నాకు కొద్దిగా గుర్తింపు వచ్చింది. సో నేను ఎవరికి చెప్పలేదు, నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. నాకు 1 మార్క్ తో పోయిందా, నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు నాకు 16లో 1 మార్క్ తో పోయింది. బికాస్ నాకు తెలుసు పబ్లిక్ డోంట్ కేర్, 1 మార్క్ తో పోయిందా ఎంత పెద్ద డోంట్ కేర్. సక్సెస్ అయితేనే వాళ్ళు గుర్తిస్తారు. కరెక్ట్, కరెక్ట్. జాబ్ చేసుకుంటే ప్రిపరేషన్ కష్టమైందంటే ఈ 2 ఇయర్స్ లీవ్ తీసుకున్నావా, జాబ్ చేసుకుంటూనే ప్రిపేర్ అయినావా, ఎట్లుండే? యాక్చువల్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ చదివేవాడిని. అట్లనే ఒక 1.5 year అట్లనే కంటిన్యూ చేసిన. ఎగ్జామ్ బిఫోర్ 3 months మాత్రం కంప్లీట్ లీవ్ తీసుకున్నా. ఎగ్జామ్ ముందు ఒక 2 to 3 months మాత్రం చాలా క్రూషియల్. జాబ్ చేసే వాళ్ళైనా ఖచ్చితంగా లీవ్ తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. కానీ అంతకు ముందు మాత్రం మీరు డైలీ ఒక మార్నింగ్, ఈవినింగ్ చదివితే సరిపోతుంది. ఇది నా సో ఒక నా 6 hours ఆఫ్ పర్సనల్ ఒపీనియన్. ప్రిపరేషన్ సరిపోతుంది. 6 hours ఆఫ్ ప్రిపరేషన్ ఇన్ అ డే. అంటే లైక్ నాదేంటంటే నేను ఆల్రెడీ చదివేసి ఉన్నా కాబట్టి ఐఎమ్ ఓకే విత్ 6 hours ప్రిపరేషన్. ఎగ్జామ్ ముందు 3 months మాత్రం కంప్లీట్ యూస్ టు స్టడీ 10 to 11 hours. ఓన్లీ ఐ టుక్ 3 months లీవ్ మాత్రమే తీసుకున్నాను నేను ఎగ్జామ్ ముందు. అంతకు ముందు జాబ్ చేసుకుంటేనే చదివినా. ఇక అంత కష్టమేం ఉండదు, మీకు మనసుంటే మార్గం ఉంటది. మీరు టైం తీసి చదవచ్చు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే మీరు లీవ్ పెట్టి ప్రిపేర్ అవ్వచ్చు. లేదు కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, జాబ్ చేసుకుంటేనే ప్రిపేర్ అవ్వాలంటే మీకు 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 మైండ్ లో గోల్ ఉంటే మీరు ఆటోమేటిక్ గా టైం తీసుకొని చదువుతారు. క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ క్వాంటిటీ ఆఫ్ ప్రిపరేషన్ కంటే. మీరు చదివే దాని మీద ధ్యాస ఎక్కువ ఇంపార్టెంట్. అంటే మీరు 1 గంటలో ప్రిపేర్ అవుతారా, 10 గంటలు ప్రిపేర్ అవుతారా అన్న దానికంటే ఎంత ప్రిపేర్ అవుతారా అన్న దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండాలా. బుక్స్, రెఫరెన్స్ బుక్స్ అంటారు, ఎంత చదవాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్ కి జనరల్ గా. సో నీ ప్రకారం ఒక స్టూడెంట్ చేయాల్సిన, ఒక ఆస్పిరెంట్ చేయాల్సిన పని ఏంటిది, చేయకూడని పని ఏంటిది? ఆస్పిరెంట్స్ చేయాల్సిందంటే ప్రతి సబ్జెక్ట్ కి మాక్సిమం నేను సజెస్ట్ చేస్తా 2 resources సరిపోతాయి. మోర్ దెన్ టూ ఐ డోంట్ సజెస్ట్. మోర్ దెన్ 2 resources సరిపోతాయి. ఆ 2 resources మీరు రీసెర్చ్ చేసి అందరిని అడిగి ఫస్ట్ ఆ 2 resources ఏమి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ 2 resources సెలెక్ట్ చేసిన తర్వాత ఆ 2 resources ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ బిఫోర్ 1 day వరకు కూడా ఆ రిసోర్సెస్ ని రిపీట్ చేస్తూ ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే మీకు ఎట్లాంటి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆ పేజ్ నెంబర్ తో సహా గుర్తు రావాలి, ఆ టాపిక్ ఏ పేజ్ లో ఉందని అన్నిసార్లు. సో మినిమం రిసోర్సెస్, మాక్సిమం రివిజన్. ఏం చేయకూడదంటే ఎక్కువ బుక్స్ రిఫర్ చేయొద్దు. అంటే కొన్ని లైక్ డైనమిక్స్ టాపిక్స్ లైక్ ఎకనామీకి మీరు ఎక్కువ బుక్స్ రిఫర్ చేసినా ప్రాబ్లం లేదు. అది ఎకనామీ అనేది ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్ కాబట్టి మీకు ఎక్కువ బుక్స్ రిఫర్ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కానీ మెయిన్ స్టాటిక్ పార్ట్స్, పేపర్ 2 అండ్ పేపర్ 4 అండ్ పేపర్ 1 కి కూడా లీస్ట్ రిసోర్సెస్, నాట్ మోర్ దెన్ 2 resources నేను సజెస్ట్ చేస్తా. ఫర్ ఎకనామీ యూ కెన్ రిఫర్ మోర్ రిసోర్సెస్. ఎకనామీ ఇస్ డైనమిక్ సబ్జెక్ట్. ఎన్ని ఎక్కువ రిసోర్సెస్ రిఫర్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. బట్ 1, 2 and 4 I suggest only max to max 2 resources. ఓకే. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత క్లియర్ చేయలేని స్టూడెంట్స్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఏం చెప్తావు వాళ్ళకి? క్లియర్ లేని స్టూడెంట్స్ ఒకటే చెప్తా. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్ లో ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్ నే. నాకు కూడా 1 mark లోనే పోయింది. కాకపోతే ఇప్పుడు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు వెరీ లక్కీ. నేను 8 years వెయిట్ చేయాల్సి వచ్చింది సెకండ్ అటెంప్ట్ చేయడానికి. కానీ మీకు వితిన్ 1 year లోనే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఒక 1-2 months రెస్ట్ తీసుకొని పీస్ ఆఫ్ మైండ్ తో నుండి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు వితిన్ 1 year లోనే మీకు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఛాన్స్ ఉంది.
మీరు అసలు వెరీ లక్కీ అని చెప్పాలి. మా బ్యాచ్ వాళ్ళందరూ సెలెక్ట్ కాని వాళ్ళందరూ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు 8 years స్ట్రగుల్ చేసిండ్రు. మీకు ఓన్లీ అప్పుడు కూడా ఇంకొక మీకు 1 year ఇమీడియట్ స్ట్రగుల్ గా చేస్తే ఎక్కడ చాలు. ఎగ్జామ్ అయింది ప్రీతం? మీకు అప్పుడు కూడా ఇమీడియట్ గా ఇప్పుడు ఎక్కడ ఎగ్జామ్ అయింది? మీకు ఎగ్జామ్ అదే అప్పుడు కూడా పోస్ట్పోన్ అయ్యి అయింది కదా. అవునవును. అదే అదే ఇప్పటి వాళ్ళైతే మీరు లక్కీ, మీకు వితిన్ 1 year లోనే మళ్ళీ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఈ ఫెయిలియర్స్ నుంచి నేర్చుకోండి. మీరు ఎక్కడ తప్పులు చేశారు, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్క్స్ పోతున్నాయి, అవన్నీ మీరు తెలుసుకొని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ సెకండ్ టైం మీరు సక్సెస్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ సక్సెస్ఫుల్ ఇన్ గ్రూప్ 2 ఆర్ సెకండ్ టైం ఆస్పిరెంట్స్ ఓన్లీ. ఇది నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. గ్రూప్స్ ప్రిపరేషన్ లో మెంటర్షిప్ గైడెన్స్ ఉండే ఇంపార్టెన్స్ ఏంటి? అంటే మనకు ఒకరు చెప్పేవాళ్ళు ఉండడం ఇంపార్టెంటా, మనం సొంతంగా అన్ని చేసుకోగలుగుతామా? గ్రూప్ 2 కి అయితే మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్. మన మెంటర్ మనకి కరెక్ట్ గైడెన్స్ లో ఇస్తారు. మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు చెప్తారు. అసలు కరెక్ట్ ఏ బుక్స్ చదవాలి, మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే అసలు మనం ఎన్నో మిస్టేక్ చేస్తున్నాము. సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫస్ట్ అటెంప్ట్ మాత్రం నా మెంటర్షిప్ మాత్రం మీరే మేడం, దీపికా మేడమే. నేను శిఖర్ అకాడమీలో చాలా ఎగ్జామ్స్ రాసిన. మేడం పర్సనల్ గా ప్రతి ఎగ్జామ్స్ కి పిలిచి నువ్వు కొంచెం ఎక్కువ తొందరపడుతున్నావు, కొంచెం కొంచెం స్లో డౌన్ చేస్తే ఇంకా మంచి స్కోర్ వస్తుంది అని చెప్పి నాకు ప్రతి ఎగ్జామ్ కి చెప్పేవారు. సో మెంటర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేడమే చెప్పారు, మీ పర్సనల్ నోట్స్ మీరు రాసుకోవాలి. ఆ, వాళ్ళు మనకు మంచి గైడెన్స్ ఉంటేనే మన పర్సనల్ నోట్స్ కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మనకి అప్డేటెడ్ కంటెంట్ అనేది మనకి వాళ్ళు చెప్తా ఉంటారు ఎట్లా చదవాలి ఏంటి అనేది. సో గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫ్యాకల్టీ ఏం అవసరం లేదు. మీకు ఎవరైనా ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఎవరో ఒకళ్ళ గైడెన్స్ లో మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మెయిన్ టైం వేస్ట్ ఎక్కువ కాదు. అంటే మీరు ఏళ్ళ రేపు స్టూడెంట్స్ చేసిన అంతా టైం తప్పులు మళ్ళీ రిపీట్ కావు. ఏళ్ళ రేపు స్టూడెంట్స్ అంతా టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. బుక్స్ ఎక్కువ రిఫర్ చేయడము, ఎక్కువ ఎక్కువ టెస్ట్లు ఎక్కువ రాయడము, లేకపోతే ఎక్కువ కంటెంట్ ఎక్కువ చదవడము అవసరం లేకపోయినా. సో మీ గైడెన్స్ వల్ల ఇవంతా మీకు మొత్తం కట్ అయిపోయి మీరు డైరెక్ట్ లైన్ కి వచ్చేస్తారు. ఏమైపోయిందంటే ప్రీతం, మీ ఇప్పుడున్న జనరేషన్ కి ఇన్ఫర్మేషన్ ఓవర్డోస్ అయిపోయింది. యా ఎక్కువ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయినాయి. ఆ ఎక్కువ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైతుందంటే కన్ఫ్యూజన్ కి లీడ్ చేస్తుంది. చాలా సార్లు మీ బ్యాచ్ నుండి కాదు, నా టీచింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎప్పుడు సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి కూడా రిసోర్సెస్ లిమిట్ చేయాలా, ఎక్కువ చదవాలని. వాళ్ళకి రిసోర్సెస్ లిమిట్ చేయాలంటే భయం, అమ్మో ఏదైనా ఒక పాయింట్ మిస్ అయిపోతుందేమో, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయమేమో, ఆ భయంలో అన్ని బుక్కులు చదువుతారు. యా అది అయితే మీరు చెప్పినా నేను ఏం చెప్తా అంటే, ఎస్ మీరు మీరు ఒకటి రెండు పాయింట్లు ఖచ్చితంగా మిస్ అవుతారు. వేరే రిసోర్సెస్ రిఫర్ చేయడం వల్ల మీరు ఎక్కువ ఇక్కడ ఏంటంటే మీరు చదివిన బుక్ లో నుంచి మీరు 70% అక్యురేట్ గా ఆన్సర్ చేస్తే యు ఆర్ ద విన్నర్. అది మోర్ దెన్ ఎనఫ్. కొన్ని పోయేటి ఎట్లన్నా పోతాయి. మీరు 100 బుక్లు చదివినా కూడా మీకు తెలియని 30% క్వశ్చన్స్ అబ్వియస్లీ వస్తాయి. సో ఆ 70% అక్యురసీ మీరు మెయింటైన్ చేయాలంటే మీరు మినిమం రిసోర్సెస్ ని దాన్ని మాక్సిమం టైంలో రివైజ్ చేస్తే మీరు 70% అక్యురసీతో ఆన్సర్ చేయగలుగుతారు. సో మీరు మిగిలిన 30% నుంచి ఎక్కువ ఆలోచించి 70% ఎగ్జాక్ట్లీ. పోగొట్టుకోవద్దనే చెప్తున్నా. 100% రావాల్సిన అవసరం లేదు. 60-70% వచ్చినా కూడా టాప్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ పాలిటీ నేను ఇన్నేళ్ల నుండి చెప్తున్నా, 100% పాలిటీలో వచ్చే ప్రతి క్వశ్చన్ నేను ప్రిడిక్ట్ చేయలేను. ఎందుకంటే పేపర్ నేను సెట్ చేయను, అన్ని అవును నాకు తెలియాలని రూల్ లేదు. సో మీరు అవును. ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటే ఎగ్జామ్ కి క్రాక్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. సో రిజల్ట్ చూసుకున్నాకంటే నమ్మకం ఉండేనా ప్రీతం టాప్ ర్యాంక్ వస్తుందని? ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం డౌట్ఫుల్ ఉండే, పేపర్ బాగా టఫ్ ఉండే. బట్ కీ చెక్ చేసుకున్న తర్వాత వేరే మా ఫ్రెండ్స్ మార్క్స్ చూసిన తర్వాత దెన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ టాప్ 10 ర్యాంక్. సో సో బికాస్ ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఆఫ్టర్ చెకింగ్ ద కీ, సో ఎక్స్పెక్టెడ్ టాప్ 10. సో ఐ వెరీ హ్యాపీ ఐ గాట్ 5th ర్యాంక్. ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుండే? ఫ్రెండ్స్, ఫ్యామిలీ? యా ఫ్యామిలీ దేవర్ ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు. వాళ్ళు 2 days అవుతుంది వాళ్ళకి అసలు నాన్ స్టాప్ కాల్స్. సరే ఇంకా వాళ్ళకి అసలు రెస్ట్ లేదు 2 days నుంచి. ఎందుకంటే వాళ్ళు కూడా 8 years నుంచి నా స్ట్రగుల్ చూసిండ్రు. మా క్లోజ్ సర్కిల్స్ అందరు కూడా నా స్ట్రగుల్ చూసిండ్రు. అందరు కూడా చాలా చాలా హ్యాపీ ఉన్నారు. ఫైనల్లీ ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు, సక్సెస్ వచ్చినందుకు వాళ్ళు చాలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తన రిజల్ట్ చూసుకున్నాక ఒక 15-20 minutes కి కాల్ చేసి చెప్పింది, మేడం గుర్తుపట్టినా అంటే యూజువల్ గా స్టూడెంట్స్ ఎవరు మర్చిపోమన్నమాట. పేరు చెప్పగానే నువ్వు ఎట్లుంటావో చెప్పాలి నా ప్రీతం అంటే, ఆ గుర్తుపట్టిన మేడం ర్యాంక్ వచ్చింది అని చెప్పి. యాక్చువల్ రిజల్ట్ రాగానే నేను ముగ్గురికే కాల్ చేసినాం, మా మదర్ కి, ఫాదర్ కి, తర్వాత థర్డ్ కాల్ మీకే చేసినాం మేడం.
అది ఎందుకు నా ప్రొఫెషన్ కున్న శాంటిటీ ప్రీతం. నాకు ఉదయ్ కూడా లాస్ట్ టైం గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు తన రిజల్ట్ రాగానే ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసినాక నెక్స్ట్ ఇన్ఫార్మ్ చేసిన పర్సన్ నేనే. అంటే ఈ కెరియర్ వదలకపోవడానికి అదొక రీజన్ డిస్పైట్ ఆల్ ది ఛాలెంజెస్. ఎందుకంటే ఆ యా ఇంపాక్ట్ చేయగలిగితే చాలా బాగుంటది. యా ఇవాళ సక్సెస్ వచ్చిందంటే మీ రోల్ మా మా పేరెంట్స్ మా వైఫ్ రోల్ ఎంత ఉందో ఈక్వల్ రోల్ మీద ఉంటుంది మేడం. ఎందుకంటే నేను బీటెక్ నుంచి వచ్చిన కొద్దిగా నాకు భయంగా నేను జాయిన్ అయినా. కానీ వన్స్ మీ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే అన్ని చాలా ఈజీ అనిపించింది. పాలిటీ సోషాలజీ అయితే ఈవెన్ టుడే వరకు కూడా నేను ఓన్లీ మీ బుక్సే రిఫర్ చేసిన నా సెకండ్ అటెంప్ట్ కూడా. ఈవెన్ మై పాలిటీ సోషాలజీ 10 years ఓల్డ్ నోట్స్ అయినా కూడా నా లాస్ట్ డిసెంబర్ అటెంప్ట్ కూడా నేను మీ బుక్సే రిఫర్ చేసిన. సో మీ దగ్గర కోచింగ్ తీసుకోవడానికి నాకు చాలా ఈజీ అనిపించింది. అంటే అంత కష్టమేం అనిపించలేదు. సో మీ మీ రోల్ అయితే డెఫినెట్లీ చాలా ఉంది ఈ థ్యాంక్స్ ప్రీతం, సక్సెస్ లో. అక్నాలెడ్జ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది ప్రీతం జర్నీ. ఫైనల్ గా ప్రీతం, ఇప్పుడు నువ్వు స్టూడెంట్స్ కి ఏం చెప్తావు? కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఫెయిల్యూర్ చూసిన వాళ్ళకైతే నువ్వు చెప్పినావు. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ విన్నాక వాళ్ళు ఏమనుకుంటారంటే సెకండ్ అటెంప్ట్ లోనే వస్తుందేమో, మాకు ఫస్ట్ అటెంప్ట్ లో రాదేమో అని కూడా అనుకునేటోళ్ళు ఉంటారు. సో నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఆ, నేను కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఒకటే, ఫస్ట్ మీరు క్లియర్ మైండ్ తో రావాలి. నేను జాబ్ క్లియర్ కమిట్మెంట్ తోని మీరు వస్తే 100% మీరు కొట్టగలుగుతారు. మీరు సెకండ్ థాట్ ఏముండదు. మీరు ఏదో టైం పెట్టుకున్నారో 1 year 2 year ఆ 2 years మీరు ఫోకస్ గా దీనిపైన పెట్టండి. మంచి గైడెన్స్ తీసుకోండి. ప్రీవియస్ పేపర్స్ అన్ని అనలైజ్ చేయండి. మంచి రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టచ్చు. ఇప్పుడు మనం ఈ రీసెంట్ రిజల్ట్ చూస్తే గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ హరవర్ధన్ రెడ్డి ఆయన 2021 లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఈజ్ 2021 పాస్డ్ అవుట్ క్యాండిడేట్. ఆయన ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అట్లా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది అంటే ఆయన మంచి ప్లానింగ్ తోని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు. సో మీరు కూడా మంచి గైడెన్స్ తోని మంచి ప్లానింగ్ తోని, మెయిన్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్, ఇవి రెండే మెయిన్. ఇవి రెండు లేకపోతే మీరు ఎంత ఏమున్నా యూ కెనాట్ సక్సీడ్. సో కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఇవి రెండు ఒక 1 year మీరు అన్ని వదిలేసి మీరు ఫోకస్ గా చదివితే డెఫినెట్లీ వీ కెన్ సక్సీడ్. మీరు మెయిన్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు మెయిన్ మీరు సీనియర్స్ ని చూసి భయపడకండి. సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు అన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకన్నా నాకు ఎక్కువ మార్క్స్ వస్తాయా అని మీరు భయపడకండి. సీనియర్స్ కి మీకున్న ఒకటే డిఫరెన్స్ ఏంటంటే సీనియర్స్ వాళ్ళు చాలా ప్రెషర్ లో ఉంటారు. వాళ్ళు ప్రెషర్ లో ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏజ్ అయిపోతా ఉంటది. వాళ్ళు సివియర్ ప్రెషర్ లో ఉంటారు. మీకు అలాంటి ప్రెషర్స్ ఏమి ఉండవు. సో మీరు సీనియర్స్ నుంచి భయపడకుండా మీరు కూడా మంచి ప్లానింగ్ తో చదివితే మీరు కూడా వాళ్ళ లెవెల్లో రీచ్ అవుతారు. ఎగ్జాంపుల్ అయితే మనకి ఈ రిజల్ట్స్ లోనే వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్. గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ఈస్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో సో ఐ విష్ ఆల్ ద ఫ్యూచర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రీతం, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చి మాట్లాడినందుకు. ఐ హోప్ ఆస్పిరెంట్స్ కి ఇది యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్ గా కొత్తగా స్టార్ట్ అయ్యేటోళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ఏండ్ల నుండి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని దాటి మాకెట్లా సక్సెస్ వస్తుంది, బీటెక్ చదివినాము మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మాకు ఈజీ అవుతుంది, అవన్నీ క్వశ్చన్స్ ప్రీతం ఆన్సర్ చేసిండు. మేము యాజ్ టీచర్స్ ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు, కానీ ఒక సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ చెప్తే దాని ఇంపాక్ట్ వేరుంటది. చాలా బాగా చెప్పినావు ప్రీతం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. తప్పకుండా వచ్చి కలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Surely, madam. Surely, I will visit. Yeah. Thank you. Thank you. It was a good meeting with you, ma'am. Yeah. థ్యాంక్ యూ.